ఆంధ్రప్రదేశ్కి అమరావతి రాజధాని అని చెప్పి ఏదైతే లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఆ తీర్మానం కానీ ఆ బిల్లు కానీ పాస్ అయిందో అసలు ఎలా చూడాలంటారు దాన్ని? ఇది చాలా సంతోషకరమైన విషయం అండి. ఎందుకంటే ఎప్పుడు కూడా రేపు మరలా ఒకవేళ వైఎస్ఆర్సీపీ పార్టీ అబద్ధాలు చెప్పి ఏ విధంగా అయితే 2019లో అధికారంలోకి వచ్చి ఒక రాజధానికి మద్దతు ఇచ్చి 2014లో 2019లో మళ్ళీ మాట మార్చి 3 రాజధానులకి అంశాన్ని లేవనెత్తిందో, అలాగా ఈ యొక్క అంశం మళ్ళీ లేవనెత్తకుండా మరలా పకడ్బందీగా ఇక ఒక నమ్మకం ప్రజల్లో ఒక నమ్మకం కలిగించడానికి ఇది ఎంతో చాలా ఉపయోగపడింది. ఇది లోక్సభ కానీ అంటే పార్లమెంట్లో కానీ లేకపోతే రాజ్యసభ కానీ రెండిట్లో కూడా ఈ బిల్లు అసలు యునానిమస్గా అంటే దేశంలో ఏ పార్టీ కూడా వ్యతిరేకించకుండా. వ్యతిరేకించలేదని మీరు ఎలా అంటారు? ఒక వైసీపీ పార్టీ వ్యతిరేకించింది కదా, మిగతా పార్టీల సంగతి దేవుడెరుగు. రాష్ట్రంలో ఉన్న ప్రధాన పార్టీయే వ్యతిరేకించింది కదా. మరి అదేనండి, వాళ్ళకి కావాల్సింది 3 రాజధానులు కదా. అందుకని నేను అదే చెప్తున్నా, ఒక్క పార్టీ మినహాయించి వైఎస్ఆర్సీపీ పార్టీ మినహాయించి మిగతా పార్టీలు అన్నీ కూడా ఏకపక్షంగా కరెక్ట్గా ఒక పక్క నుండి అమరావతి ఏకైక రాజధాని అని చెప్పి నిర్ణయాన్ని ఇవ్వటం అనేది చాలా అద్భుతం అనమాట. అందరూ సంతోషకరమైన విషయం ఇది. అయితే వీళ్ళు ఒక్కళ్ళు ఇవ్వకపోయినా, ఎందుకంటే వాళ్ళు ఇవ్వరు అని తెలుసు కదా ఆల్రెడీ, ఎందుకంటే వాళ్ళ మైండ్లో 3 రాజధానులు ఉన్నాయి అంతకుముందు నుంచి కూడా. అదేగా ప్రాబ్లం. అందుకనే 2024లో మార్పు అనేది కావాలని చెప్పేసి ప్రజలందరూ కూడా 11 సీట్లకే పరిమితం చేశారు వాళ్ళని. కాబట్టి ఏంటంటే ఈ యొక్క అంశాన్ని ఎప్పుడైతే ఏకైక రాజధాని పెట్టుబడులు పెట్టాలన్నా ముందుకు రావడానికి ఎవరన్నా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ కానీ ఒక నమ్మకాన్ని కలుగజేయడానికి ఈ యొక్క పార్లమెంట్లో వీళ్ళు పాస్ చేసిన బిల్ అనేది చాలా చాలా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మరి మీరు చాలా ఉపయోగపడే బిల్ లాగా ఉంది ఇది. జగన్మోహన్ రెడ్డి వచ్చినా మార్చలేడని మీరు అంటున్నారు, నేను వస్తే మారుస్తా, మీరు మార్చంగా లేదు నేను మార్చలేనా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఛాలెంజ్ చేసే పరిస్థితి ఉంది కదా. మరి పార్లమెంట్లో మార్చిన తర్వాత ఒకసారి ఇంకా మార్చడం అనేది కష్టం అండి. ఎందుకంటే పార్లమెంట్ అనేది ఇక అందులో బిల్లు అయిందంటే ఇక కన్ఫామ్, ఇక అంతకన్నా ఇంకా సుపీరియర్ అయితే ఏం లేదు దేశంలో. అంటే రాజ్యాంగాన్ని ఎన్నిసార్లు సవరించింది, రాజధానిని నేను సవరించలేనా అని ఆయన లేవనెత్తుతున్న ప్రశ్న. మరి రాజ్యాంగం సవరించవచ్చు కానీ రాజధానిని సవరించేది ఏమి ఉండదు నాకు తెలిసి. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఏ రాష్ట్రానికి కూడా జరగని ప్రాబ్లం మన రాష్ట్రానికి వచ్చింది. ఏం చేస్తాం, మన ప్రాబ్లం మన కర్మ అది. ఎందుకంటే ఇంత దాకా తీసుకెళ్ళి చేసుకోవాల్సిన పరిస్థితి మనకి వచ్చిందనమాట. ఎందుకంటే ఏ రాష్ట్రంలో అయినా సరే ఒక రాజధానితోనే పనులు అన్నీ జరుగుతూ ఉంటాయి. మనకి ఇక్కడ 3 అంశాలు రాజధాని లేవనెత్తగానే కొత్త రాజధాని కట్టుకుంటున్నాం. పైగా కొత్త రాజధాని కట్టుకునేటప్పుడు దాన్ని ఆటంకం లేకుండా ఎంకరేజ్ చేసే విధంగా 2014లో అలా చెప్పి మాకు కూడా సమ్మతమే అని చెప్పేసి తర్వాత మళ్ళీ 3 రాజధానుల అంశాన్ని లేవనెత్తి ఇలాగా డౌట్ని క్రియేట్ చేసేటప్పటికి ఎవరైతే రైతులు కూడా ఎవరైతే ముందుకొచ్చి స్వచ్ఛందంగా వాడి యొక్క పొలాన్ని ఇచ్చారో రాజధాని కోసం, అసలు రాజధాని నిర్మాణం మొదలవుతుండగా దాన్ని బ్రేక్ చేసే విధంగా 3 రాజధానుల అంశాన్ని లేవనెత్తడం అనేది చాలా చాలా రాంగ్. అది చేసింది కాక వైఎస్ఆర్సీపీ ఆ టైంలో చేసింది కాక మళ్ళీ ఇప్పుడు ఈ మాట మళ్ళీ మేము ఇచ్చేయగలము, మరలా మార్చగలము ఇంకోసారి అంటే అది ఏంటంటే అది ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణం అయితే కాదు. ఎందుకంటే నా ఉద్దేశం ప్రకారం, ఎందుకంటే ముందు ఒక రాజధాని అనేది లేదు, రాష్ట్రం విడిపోయింది, ఏమీ లేని పరిస్థితి. అలాంటి పరిస్థితిలో మనం ముందు రాజధానిని గట్టి బలంగా బలోపేతం చేసే దిశగా వెళ్ళాలి తప్ప ఇలాంటి ఆలోచనలు అయితే చేయటం రాంగ్ అని చెప్పి నేను అంటున్నాను. ఇప్పుడు మీరేమో ఆ మాట అంటున్నారు, మరి జగన్మోహన్ రెడ్డి గారు కొత్త ప్రతిపాదన అయితే పెట్టారుగా, మా వి గన్ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు. ఏంటంటారు మరి దీని గురించి? హైవే పక్కన అయితే కనుక 20% ఖర్చుతోనే అయిపోయింది, ఇదైతే నిర్మించాలంటే 2 లక్షల కోట్లు అవుతుంది అంటే అనే మాట అయితే ఆయన అంటున్నారు కదా. ఏమండి, అవుతుందండి, అవ్వకుండా ఉండదు. మావి గన్నాన్ని ఇప్పుడు అదేదో చిన్నపిల్లలు చెప్పినట్టుగా ఊరి యొక్క మొదటి అక్షరాలని కలిపేసి మా అంటే మచిలీపట్నం, వి అంటే విజయవాడ, గన్ అంటే గుంటూరు అని ఇట్లాగా ఇవన్నీ ఏందండి ఇది అసలు ఏం పిల్ల లక్షణాల్లా అలా అలా కాదు. ముఖ్యంగా అసలు ఉన్న పేరు పెద్ద పేరు ఉన్నది అమరావతి అంటేనే, ఇక దాన్ని మించింది ఏముంది.
ఇలాగా అన్ని లెటర్స్ అన్నీ ముందు పెట్టుకొని అలానే హైదరాబాద్లో హై తీసి అలానే ఆ, సికింద్రాబాద్లో సి తీసి అలాగా అక్కడ మళ్ళీ అక్కడ మెదక్లో మే తీసి కరీంనగర్లో కా తీసి అలా పెట్టుకోవాల్సి వస్తుంది. అన్ని రాష్ట్రాలు కూడా ఇక ఇది ఒక వెరైటీగా ఉంది పెట్టుకోవాల్సిన పరిస్థితుల ఈ అంతా ఏంటంటే చిన్నపిల్లల టైం వేస్ట్ చేసే పనులండి ఇవన్నీ కూడా. నా దృష్టిలో ఇది ఇవన్నీ కాదు. ఏదో అమరావతి వచ్చింది మీరు అంటున్నారు 2 లక్షలు కోట్లు అంటున్నారు. మరి మీ సమయం మీకు అవకాశం వచ్చినప్పుడు మీరు ఎంత చేశారు? మీరు దాన్ని తొందరగా మరి చేసి ఫినిష్ చేసేయచ్చుగా. మూడు అంశాల రాజధానిని 3 రాజధానుల అంశాన్ని ఎందుకు లేవనెత్తారు మీరు? మీరు 2 లక్షల కోట్లు అవుతుందన్నప్పుడు అని మీరు తక్కువలో చేయటమో లేకపోతే ఉన్న వాటిని ఉపయోగించుకోవటమో మీరు అనుకున్నట్టు గుంటూరు విజయవాడ ఉపయోగించుకోవటమో పక్క పక్కన ఎంత దూరాలు ఉన్నాయండి అవి అమరావతి వాటికి వీటికి ఎంత దూరాలు ఉన్నాయి? అటన్నిటిని మీరు కంపేర్ చేసుకుంటే మీరు మంగళగిరి ఎంత దూరం ఉంది? ఇవన్నీ మీరు చేసుకోవచ్చు కదా, మరి ఎందుకు చేసుకోలేకపోయారు మీరు? ఇప్పుడు ఏదో రాళ్ళు వేయాలి అపోజిషన్లో ఉన్నాము అన్నట్టుగా అలా చూడమాకండి ఎప్పుడు కూడా. అలా చూడకూడదు ఎప్పుడు కూడా. ఏంటంటే మనం అభివృద్ధి దిశగా తీసుకెళ్ళాలి రాష్ట్రాన్ని. దానికి రాజధాని అవసరము. రాజధాని మీరు మళ్ళీ వచ్చి ఒకవేళ అంటే ప్రజలు మళ్ళీ మీకేమైనా పట్టం కప్పుతారేమో అని మీరు అనుకొని మీరు వస్తే కనుక మేము ఏమైనా చేస్తారేమో అని ఉద్దేశించి ఈ యొక్క చట్టపరంగా ఈ రాజధానిని ఏకైక రాజధాని చేయటం అనేది కూటమి ప్రభుత్వం అనేది అది విజయం సాధించిందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మీరేం విజయం సాధించింది అంటున్నారు. ఇది ఇక్కడ చంద్రబాబు నాయుడు దోపిడీ కోసం మాత్రమే అమరావతి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న మాట అది. దోపిడీ అనే మాట వాడటం అనేది రాంగ్ అండి. ఎందుకంటే ఆ వయసు ఆ మనిషి ఆ వయసు అంత పెద్ద వయసులో ఆయన ఆయన ఇంట్లో కూర్చొని సరదాగా గడుపుకోవాల్సిన వ్యక్తి ఈ రోజున బయటకు వచ్చి ఏంది దేవుళ్ళకి సాష్టాంగ నమస్కారాలు పడి ఇలా చేసినందుకు ఎన్నో చేసి ఆయన మనస్ఫూర్తిగా ఎంతో కష్టపడుతుంటే ఇట్లా కామెంట్ చేయటం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళెంతో ఇదిగా నిబద్ధతగా వాళ్ళెంతో కూటమి సర్కార్ ఎంతో ఇదిగా మొన్న కూడా చూశారో లేదో ఒకవైపు డెలివరీ అవ్వడానికి ఇబ్బందిగా ఉందంటే ఒక లేడీకి ఆ రోడ్ లేదంటే వెంటనే పవన్ కళ్యాణ్ గారు కూడా రోడ్డు వేయించడం జరిగింది. ఇలాగా వాళ్ళ యొక్క స్పందన ఆ రకంగా ఉంటున్నప్పుడు మనం చూస్తూ మనం వాళ్ళకి పేర్లు ఇవ్వటం అనేది అది కరెక్ట్ కాదు. పేర్లు పెట్టడం అనేది మనం చేయాల్సింది ఏంటంటే వాళ్ళకి ఎంకరేజ్ చేసి అభివృద్ధిలో మనం కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో ఒక చేయటం, అంతేగాని ఉన్నదాన్ని చెడగొడటం కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. మావిగన్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ఇదే మంచి ప్రతిపాదన అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు అనేది ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ప్రచారం చేస్తుంది. అది నిజమే అనుకోవాలంటారా? అసలు అంత ప్రచారాలు చేయాల్సిన పని ఏం లేదండి. అసలు ఆ మావిగన్ అనేది అసలు ఏందది? ఇదేమన్నా మనం తమిళనాడులో ఉన్నామా ఏంది? చివరిలో వచ్చేప్పటికి అన్న వస్తుంటది వాళ్ళకి. ప్రతి పేరుకి వాళ్ళకి ఏదో చివరిలో ఒక ట్యాగ్ లా వస్తుంటది నా నా అనేది. అలాగా మనం ఇది తమిళనాడు కాదు, ఇది మన తెలుగు రాష్ట్రాలు ఇవి. మన ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రము. తెలుగు రాష్ట్రంలో స్వచ్ఛంగా ధారాళంగా అందరికి కూడా నోట్లో మనకి ఫ్రీగా వచ్చేట్టు నోటి నుండి ఫ్రీగా డెలివరీ అయ్యేటట్టు ఉన్న ఏకైక రాజధాని అమరావతి. అదే హైలైట్. అమరావతిలోనే మన తెలుగుతనం ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాను. గన్ అంటే జగన్ గుర్తొస్తాడేమో, ఆ పేరు మార్చుకోండి మీకు ఇష్టం లేకపోతే. కాకపోతే ఈ 3 కారిడార్లే ఫిక్స్ చేయండి. ఈ 3 కలిపి మావి గన్నో లేదంటే మావి గున్నో ఏదో ఒకటి ఫిక్స్ చేసుకోండి తప్పితే గన్ అనే పేరులో జగన్ గుర్తొస్తాడని చెప్పి మీరు మార్చొద్దు అనే మాట అయితే, మార్చుకోవచ్చు అనే మాట అయితే ఆయన అంటున్నారు కదా. మరి ఇవన్నీ సిల్లీ క్వశ్చన్స్ అండి. వాటికి మేము సమాధానం చెప్పాల్సిన అయితే పని లేదు. ఎందుకంటే పెద్దగా చర్చించాల్సిన విషయాలు అయితే కావు. చర్చించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. దేశంలో మన మన ఆంధ్ర రాష్ట్రంలో మనం ఏ విధంగా పెట్టుబడులు పెట్టించాలా, ఏ విధంగా మనం పెట్టుబడిదారులకు నమ్మకం కలిగించాలా, మనం ఏ రకంగా వీళ్ళకి ఉద్యోగాలు కల్పన చేయాలా, ఏ రకంగా అభివృద్ధి చేయాలా, ఇవి కావాల్సినవి. అంతేగాని దాంట్లో పెద్దగా మీరేదో స్పెషల్ నేమ్ పెట్టేసి దాని గురించి చర్చించాల్సిన పని అయితే అవసరం లేదు. అది లేదనే మాట మీరు ఎలా చెబుతారు? ఇది ప్రజల కోరిక అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తున్న మాట. మరి గతంలో 3 రాజధానులు కూడా ప్రజల కోరిక అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మాట ఎందుకు మార్చారనుకోవచ్చు అంటారు 3 రాజధానులు వదిలేసి? అదేనండి చెప్పేది. ఏంటంటే ప్రజలకు ఇష్టం లేదు. మన 2024లో 3 రాజధానులు అనగానే పక్కకెళ్ళిపోయారు. ఏకైక రాజధాని కావాలని నిర్ణయం చెప్పారు. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తారు వాళ్ళు? ప్రజలకు ఇష్టమైన దారిలో రావాల్సిందే. వచ్చేసి మళ్ళీ ఏదో నేనేదో అనుకున్న సాధించుకోవాలా, నేనేదో చెప్పింది జరగాల అనే దిశగా ఇప్పటికి కూడా వాళ్ళు మార్చుకోకపోతే వాళ్ళకి ముందు రోజులు ఆ 11 సీట్లు కూడా రావని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.